నువ్వు వంటగదిలో వంట చేస్తూ ఉంటే అందరూ అలానే చెప్తారు అని అంటూ ఉంటాడు. ఇక వీళ్ళ సంగతి నేను ఈరోజు తేల్చేస్తాను అని అంటూ ఉంటాడు బాలు. ఏంట్రా నువ్వు తేల్చేది, వంట చేస్తే ఏమైపోయింది అని ప్రభావతి అనేస్తూ ఉంటుంది. ఈరోజు అందరి సంగతి తేలుస్తాను అని బాలు అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి మీనా అయితే కామ్గా ఉండండి, వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి అని అయితే మీనా అయితే ఎందుకు ఇదంతా అని చెప్పి అంటూ బాలునైతే అక్కడి నుంచి పంపేస్తూ ఉంటుంది. ఇక రవి శృతి కిందకి దిగుతూ అమ్మ కారు కొనాలనుకుంటున్నాం అని చెప్పి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలకి కారు అని అనేస్తూ ఉంటుంది. అవునమ్మా కారు కొనాలనుకుంటున్నాం అని రవి అనేసరికి ప్రభావతి అయితే కొనేయండి, చాలా మంచి విషయం అని అయితే హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక మనోజ్ అన్నయ్య సలహా తీసుకొని కారు తీసుకోవాలనుకుంటున్నామమ్మా అనేది అంటూ ఉంటాడు. అవునా వాడికి ఫోన్ చేయండి ఉంటుంది ప్రభావతి. ఫోన్ ఎందుకమ్మా, షోరూమ్కి వెళ్ళి డైరెక్ట్గా కనుక్కొని మాట్లాడతాం అని అనేస్తూ అంటాడు రవి. అలా అనేసరికి అమ్మో అడ్డంగా దొరికిపోతాడే షోరూమ్కా అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఏం చేయాలో తెలియక చాలా స్పీడ్గా లోపలికి వెళ్ళి ప్రభావతి అయితే మనోజ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. మనోజ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా రీల్స్ చూసుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఫోన్ చేయడం చూసి మా అమ్మ ఫోన్ చేస్తుందా అని చెప్పి ఫోన్ కట్ చేస్తూ ఉంటాడు. ప్రభావతి అయితే చిరాకు పడుతూ ఉంటుంది. ఒరే కాసేపట్లో దొరికిపోతావురా, ఫోన్ లిఫ్ట్ చేయి అనేత అంటూ ఉంటుంది ప్రభావతి. ఇక మనోజ్ అయితే ఫోన్ కట్ చేసి వీడియో అయితే చూసుకుంటూ ఉంటాడు.